అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ రాగి జొన్న దోశ. ఇది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. బియ్యంతో చేసుకున్న దోశల కన్నా ఈ దోశలు చాలా తక్కువ ఫీల్గా ఉంటాయి తిన్నా, కానీ ఇవి ఎక్కువ తిన్నా ఫీలింగ్ అనిపిస్తుంది స్టమక్కి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వరకు రాగుల్ని తీసుకుంటున్నాం. ఏ గ్లాస్తో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ జొన్నలు తీసుకోవాలి. రాగుల్ని జొన్నల్ని బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. రాగుల్లో మాత్రం నార్మల్ వాటర్ పోసినా సరిపోతుంది, కానీ జొన్నల్లో మాత్రం హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల జొన్నలు బాగా సాఫ్ట్గా అవుతాయి, పిండి బాగా స్మూత్గా వస్తుంది. అందుకని జొన్నల్ని మాత్రం హాట్ వాటర్లోనే నానబెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, కూల్ వాటర్లో నానబెట్టుకోవద్దు. అలానే మనం ఏ క్వాంటిటీతో అయితే రాగులు జొన్నలు తీసుకున్నామో 4 గ్లాసెస్ అయినాయి కదా, 4 గ్లాసెస్కి మనం 1.5 గ్లాస్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ 1.5 గ్లాస్ మినపప్పు ఈ 4 గ్లాసెస్ ఆఫ్ రాగులకి జొన్నలకి సరిపోతాయి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది, పిండి అనేది బాగా స్మూత్గా వస్తుంది. వీటిని 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా నానబెట్టుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఇలా నానబెట్టుకున్న పిండిని బాగా మిక్సీ చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు బయట ఉంచుకొనైనా పులుగు పెట్టుకోవచ్చు. లేదు నార్మల్గా తినాలనుకున్న వాళ్ళైతే పులవకుండా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని అనుకునే వాళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 3 అవర్స్ తర్వాత. నేనైతే 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేనే యూజ్ చేస్తాను. బయట పెట్టిన దానికన్నా ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసింది నాకు ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది, అందుకని నేను అలా చేస్తాను. మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా ఇష్టంగా ఉంటే దోశలో అలాగా పిండిని అనేది ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మాత్రం ఒక బిగ్ బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పిండి వేసుకున్న బౌల్ని ఉంచుకుంటే పిండి అనేది ఎక్కువ పులవకుండా ఉంటుంది. తీసుకున్న బ్యాటర్లోకి 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సింగ్ని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంతమంది థిక్గా తీసుకుంటారు దోశ వేసుకోవడానికి, కొంతమంది పలుచగా తీసుకుంటారు. మీ విధానంలో మీరు వేసుకోవాలంటే దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది కలుపుకోవాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీతో తీసుకుంటా, దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని పైన హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ అంతా ఎంత స్ప్రెడ్ అయితే అంత స్ప్రెడ్ చేయొచ్చు. మీకు పలుచగా కావాలంటే పలుచగా తీసుకోవచ్చు, థిక్గా కావాలంటే థిక్గా వేసుకోవచ్చు. అది కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉంటే బ్యాటర్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు బాగా పలుచగా వస్తాయి. కొంచెం థిక్గా ఉంటే కొంచెం దోశ అనేది మందంగా వస్తుంది. మీకు పలుచగా కావాలా దోశగా థిక్గా కావాలా అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆనియన్ దోశని వేసుకున్నాము. ఇలా దోశ బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ దోశ దీనిపైన కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, అది అనేది మన ఇష్టము. కారం కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకొని దానిపైన ఆయిల్ని స్ప్రింకిల్ చూసారు కదా, ఒకటి ప్లెయిన్ దోశ వేసాను, నెక్స్ట్ ఇంకొకటి ఆనియన్ దోశగా వేసాను. రాగులు జొన్నల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది జీవక్రియను మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది.
అలానే జొన్నల్లో షుగర్ని కంట్రోల్ చేసే న్యూట్రిషన్స్ ఉంటాయి. దీనిలో కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. అందుకని జొన్నలు, రాగులు బాడీకి చాలా మంచిగా పనిచేస్తాయి. ఆనియన్ దోశ వేసేస్తున్నాం కదా, ఆనియన్ దోశకి ఎగ్ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఎక్కువగా అంటే మరీ ముంచి తాలపకండి. నార్మల్గా ప్లెయిన్ దోశ కన్నా కొంచెం ఎక్కువగా పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలా ట్రై చేయండి ఒకసారి. ఎగ్గుని వేసేటప్పుడు మాత్రం ఎగ్గుని అటు ఇటు ఎక్కువగా కదపకండి. జస్ట్ స్పూన్తో ఇలా వేస్తే చాలా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ దోశ. తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. ఇలా ఎగ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ కారం వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ని వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత కారం వేస్తే కారం అనేది పచ్చివాసన వస్తుంది. అందుకని ఫస్ట్ కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ని వేసుకోండి. ఇలా టర్న్ చేసిన తర్వాత దోశని ఎక్కువ టైం ఉంచొద్దు. 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ వేసినప్పుడే ఎగ్ అంతా కుక్ అవుతుంది. ఇంకా తర్వాత టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. అందుకని 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా మన రాగి జొన్నల దోశ ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే నేను వేసిన 3 దోశలు మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్స్లో తెలియచేయండి. మన కుందేటిస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.